అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. పొన్నికల్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. నా పేరు ధర్నాశ్రావ్ అండి. అలానే నన్ను బిజినెస్లో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. అయితే మా చిన్నమ్మ గురించి బ్లెస్సింగ్స్తో నేను ముందుకెళ్తా ఉన్నాను. అప్లైన్ ఉండాలి, యాక్టివ్ అప్లైన్ ఉండాలి. అప్లైన్ చెప్పింది మాత్రం ఖచ్చితంగా మనం వినాలి. ఈ బిజినెస్ ఏంటంటే ఇది నాది అని ఖచ్చితంగా చేయాలి. అలా నేను చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. అలానే టార్గెట్ ఉంది, టార్గెట్ గెలవాలన్నారు, టార్గెట్ గెలిచాను. ఇంతకుముందు నేను పెయింట్ వర్క్ చేసేవాడినండి. పెయింట్ వర్క్ మానేసి దీంట్లో ఫుల్ టైం చేస్తున్నాను. అయితే ఏ చదువు లేదు. ఈ బిజినెస్ మాత్రం చదువుతో పని లేకుండా చేసే బిజినెస్ అండి ఇది. బిజినెస్లో నేను బ్యాంకాక్ గెలిచాను, టూర్ గెలిచాను, మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిచాను. అలానే కార్ అచీవ్మెంట్ కూడా జరిగిపోయింది. మళ్ళీ దీంట్లో కూడా ఈ నెలలో ల్యాప్టాప్ అయిపోయింది, సూట్ అయిపోయింది మాగర్జీ. అది ఎప్పుడూ అయిపోయింది కదా, అన్నీ ఉన్నాయి మాగర్జీ. ఇంకా ఇల్లు కావాలి, జ్యువెలరీ కావాలి, ప్రతి ఒక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ బిజినెస్ సక్సెస్ అయ్యింది మావర్జీ. ఇది నేను నమ్మి పని చేస్తున్నాను. నా టీంకి కూడా అన్ని ఇప్పిస్తాను మావర్జీ అచీవ్మెంట్లు. ఈ నెలాఖరులో మాత్రం ఖచ్చితంగా మావర్జీ ర్యాంక్ 5 అనేది కంప్లీట్ చేస్తాను మావర్జీ. మా టీంకి కూడా ర్యాంకులు అన్నీ ఉన్నాయి మావర్జీ, దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అచీవ్మెంట్లు అని చేపిస్తాను మావర్జీ. మావర్జీ మావర్జీ నేను తొడలు కొట్టడం పని చేసి చూపిస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ మావర్జీ. ఎంతవరకు పని చేస్తారు గుడ్ మార్నింగ్ అండి. సో నా పేరు వచ్చేసి వెంకట్ సాగర్. సో బిఫోర్ బిజినెస్ వచ్చేసి నేను హైదరాబాద్లో జాబ్ చేసేది, రైల్వే ఎక్విప్మెంట్స్లో. సో అలా జాబ్ చేస్తున్న టైంలో ఈ అవకాశం వచ్చేసి సో నేను చిన్న గురించి ద్వారా యూట్యూబ్ ద్వారా నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగిందండి. సో ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. సో బిజినెస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చేసి గుంటూరులో బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 3 months పార్ట్ టైం, ఫుల్ టైం అనమాట. 3 months 3 feetలో నేను బిజినెస్ చేస్తున్న టైంలో నాకు 3 months వరకు కూడా ఒక డీడీ కూడా రాలేదండి. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకటే రోజు 3 DDs రావడం జరిగింది. ఆ రోజు సో గురూజీకి చెప్పాను, గురూజీ 3 DDs ఈరోజు వచ్చినాయి గురూజీ అంటే, గురూజీ చాలా హ్యాపీగా సో నన్ను మంచిగా ప్రోత్సహించారు. సో ఆ తర్వాత వచ్చేసి నాకు కంటిన్యూస్గా ఎవరైతే 3 వచ్చారో సార్ వాళ్ళ లిస్ట్లో నేను వర్క్ చేయడం, అదేవిధంగా వచ్చేసి 3 feet కూడా కంటిన్యూగా చేసుకుంటూ చాలా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. సో వచ్చిన తర్వాత ఆ 3 ఎవరైతే వచ్చారో అక్కడ నుంచి గురూజీ నాకు చిన్నగా సపోర్ట్ ఇవ్వడంతో పాటు సో ర్యాంక్ 1 చేయించారు, ర్యాంక్ 2 కంప్లీట్ చేయించారు మా గురూజీ. అదేవిధంగా వచ్చేసి ర్యాంక్ 3 కంప్లీట్ చేయించారు, ర్యాంక్ 3 తర్వాత ర్యాంక్ 4 కంప్లీట్ చేయించేశారు. అదేవిధంగా బ్యాంకాక్ కూడా కాంటెస్ట్ విన్ అయ్యాను. బ్యాంకాక్ కూడా సో తీసుకెళ్ళి బ్యాంకాక్ దగ్గరుండి బ్యాంకాక్ తీసుకెళ్ళి కూడా సో వేరే కంట్రీ తీసుకురావడం జరిగింది మా గురించి. సో ఈరోజు రియల్ అండి. సో ఈరోజు నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నానంటే టోటల్ సో క్రెడిట్ గోస్ టు చిన్న మహాగురుజీ అనమాట. సో థ్యాంక్ యూ మహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ర్యాంక్ 5 కూడా కంప్లీట్ చేసుకొని 82,000 చెక్, ఆ చెక్ కూడా తీసుకుంటాను మహర్జీ. థ్యాంక్ యూ మహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ ఈ అవకాశం ఇచ్చినందుకు మహర్జీ. బిగ్ అండి. సో ఇప్పుడు నా ఎంటైర్ టీంలో ఉపేంద్ర సారు ప్లస్ ఇతను వీళ్ళిద్దరూ స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మనందరం ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో పెరిగి ఆంధ్రాలో బిజినెస్ సింపుల్గా చేసేస్తున్నాం. ఎస్ఆర్నో బట్ తెలంగాణ లాంటి పుట్టి తెలంగాణలో బిజినెస్ చేయడం కుదరకపోయినా సరే తెలంగాణలో బిజినెస్ చేసి చూపిస్తున్న వ్యక్తులు అనమాట ఉపేంద్ర సారు. ఉపేంద్ర సార్ కోసం బిగ్ క్లాప్. సో అదేవిధంగా తెలంగాణలో పుట్టి పెరిగి హైదరాబాద్లో పుట్టి పెరిగినా కానీ సో బిజినెస్ ఆంధ్రాకి వచ్చి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తూ ఇక్కడ కూడా 500 టీం క్రియేట్ చేశాడు అనమాట వెంకట సాగర్ సార్. విక్లాండి చిన్నపిల్లలు అండి, ఇతనికి చిన్న పిల్లలు. ఎంత వయసు మీ పిల్లలకి? 1 year ఉన్నప్పుడు వచ్చేసాను. పిల్లలకి 1 year వయసు అప్పుడు వచ్చేసారు. అర్థమవుతుందా? చిన్నపిల్లల్ని సాక్రిఫైస్ చేసేసి భార్యని పిల్లల్ని ఆడ పుట్టి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ గుంటూరు వచ్చి గుంటూరులో నిలబెట్టి ఇక్కడ 500 టీం క్రియేట్ చేసిన వ్యక్తి అనమాట వెంకట సాగర్ సార్. బిక్లాగ్ అండి, మోస్ట్ ఎథికల్ లీడర్. సో చాలామంది ఒక లెగ్ వచ్చి ఇంకో లెగ్లో ఇన్కమ్ రాకపోతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఉపేంద్ర సార్ పైన అప్లైలు కూడా ఉన్నారు కొంతమంది వదిలేసి వెళ్ళిన వాళ్ళు. ఎస్ఆర్నో బట్ తనకి ఇన్కమ్ కోసం చూడకుండా ముందు వచ్చిన టీంకి నిలబెట్టి వాళ్ళని సక్సెస్ చేస్తూ దీంతో పాటు ఈక్వల్గా ఈరోజు గోల్డ్ పొజిషన్లో మరి సుధాకర్ సార్ కూడా తీసుకొచ్చారన్నమాట. సో సుధాకర్ సార్ కోసం బిగ్ క్లాప్. సో మరి సుధాకర్ సార్ లాంటి వ్యక్తిని నిలబెట్టి బిజినెస్ చేసిందంటే అది మొత్తం టోటల్ క్రెడిట్ కూడా వెంకట సాగర్ సార్కి ఇవ్వాలి. బిగ్ క్లాప్. ఎందుకంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం సుధాకర్ సార్కి నేను ప్లాన్ చెప్తే వెళ్ళా నేను చెప్పినప్పుడు
ఆ వ్యక్తి బిజినెస్లోకి వచ్చి నిలబడ్డాడంటే సో గ్రేట్ వెంకట సాగర్ సార్ ఇచ్చిన కృషి పట్టుదల ట్రైనింగ్స్ అనమాట. సో వెంకట సాగర్ సార్ మరి వాళ్ళందరూ పొరగొట్టారు ర్యాంక్ 5 ముందు అవుతానని. ఓకేనా, మరి నువ్వేం చేస్తాం. సో థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు, మీ సపోర్టింగ్, మీ గైడెన్స్ ఎప్పుడు ఉండాలి మాజీ. 100% మాజీ. సో ఈ మంత్ ఏదైతుందో మాజీ ఎండింగ్ వరకు సో ర్యాంక్ 5 కూడా కంప్లీట్ చేసుకుంటాం మాజీ. సో థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. తెలంగాణ పౌరుషం. ఓకేనా, బిగ్ క్లాస్ సార్ కోసం బిగ్ క్లాస్. సో నెక్స్ట్ రాయలసీమ ముద్దుబిడ్డ రాబోతున్నాడు అనమాట. సో చాలా మంది పేరుకే రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఎక్కువ అంటారు. కొంతమంది చూస్తే అనిపించదు నాకు. పైన మైక్ పట్టుకున్నప్పుడు పౌరుషం వచ్చింది వాళ్ళకి, మైక్ తీసేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, మామూలుగానే ఉంటారు. ఎస్ అన్నో, బట్ నిజమైన పౌరుషం గల హీరో అనమాట. సో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి, మోస్ట్ ఎథికల్ పర్సన్. ఎందుకంటే ఇంతవరకు 0 కంప్లైంట్స్ అండి. చాలా మంది అప్లైన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ అప్లైన్ అట్ట, ఈ అప్లైన్ అట్ట, వాళ్ళట్ట, వీళ్ళట్ట, వాళ్ళట్ట, ఇట్ట చెవులు వాచిపోతాయి ఎవరు వినాలంటే. ఎస్ అన్నో, ఏ అప్లైన్ గురించి కంప్లైంట్ లేకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా కష్టపడి తత్వం మాత్రమే తెలుసుకున్న వ్యక్తి అనమాట. మొన్నటి వారం నేను చూశాను ఈ వ్యక్తి యొక్క కృషి పట్టుదల. సో చూడొచ్చు, వాళ్ళ అప్లైన్ ర్యాంక్ 7 కోసం దగ్గరగా ఉన్నప్పుడు చాలామంది కావాలని వర్క్ ఆపేశారు. బట్ మేడం మీకు ఎందుకు నేనున్నా, మీకు సపోర్ట్గా నేను చేస్తాను చూడని చెప్పేసి సుమారు ఎంతమందిని 1000 బీచ్ ఇచ్చారు మేడం? 6 మందిని 1000 బీచ్ ఇచ్చాడు ఒక వారంలో. 6000 బీచ్ ఇచ్చాడు. దట్ ఈస్ రియల్ హీరో. లాస్ట్లో మాట్లాడుతున్నాడు, బట్ మీకు మాట్లాడిన వాళ్ళందరికన్నా నెంబర్ 1 లీడర్ అనమాట. సో గణేష్ సార్ కోసం బిగ్ క్లాస్ ఉంది, బిగ్ క్లాస్. సో ఇలానే ఉంటావా మళ్ళీ మారిపోతావా? కొంతమంది లెవెల్ వచ్చినాక బట్టలు ఇప్పేస్తారు. ఫస్ట్ బట్టలు వెళ్ళిపోయింది, కొంచెం లెవెల్ రాగానే 2వ బట్టలు ఇప్పేస్తారు, 3వ లెవెల్ వస్తే కాళ్ళ దగ్గర వేస్తారు. చెప్పండి మేడం అంటారు. ఎందుకు లెవెల్ పెరిగే కొద్దీ అప్లైన్ తగ్గించేస్తారు. బట్ ఇలానే ఉంటావు నువ్వు, ఇలానే ఉంటాడు. ఎందుకంటే బై బర్త్ ఇలానే పుట్టాడు కాబట్టి బై బర్త్ వచ్చిన క్వాలిటీ చాలా మందికి పోవన్నమాట. కంగ్రాచులేషన్ గణేష్ సార్. సో మీ గురించి మాట చెప్పండి. థ్యాంక్ యూ మాకు నాకు అవకాశం ఇచ్చినందుకు. జై హో, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి గణేష్. నాది వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ పలమనేరు మండలం అనమాట, చిన్న విలేజ్. నేను చదువుకునేది 5వ తరగతి వరకే. ఈ అవకాశం రాకముందు వచ్చి నేను ఒక లేబర్ వర్క్ అంటే మేస్త్రి పని చేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా కమ్మీ పని, ఎలక్ట్రిసిటీ పని, ఇటుక వ్యాపారాలు చాలా చేస్తూ ఉంటాను అనమాట. అలాంటి టైంలో నా డ్రీమ్ ఏమంటే పెద్దగా హౌస్ కట్టుకోవాలని, కొద్దిగా కూడబెట్టిన డబ్బులతో ఇంటి పని చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు వచ్చి నాకు ఈ అవకాశం గ్రేట్ మా పార్వతి మేడం ద్వారా వచ్చిందనమాట, మా అమ్మ ద్వారా. అవకాశం నేనైతే డౌట్లు ఏం పడలేదు. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఇది వద్దు అది ఇది అని చెప్తా అంటే ఇంక అమ్మ చెప్పింది కదా. కంపెనీ గురించి అయితే నాకు ఏం తెలియదు అనమాట, ఇంత బాగుంటుందని తెలియదు. ఒక షాపింగే కదా అని చేసినాను. దాని పరంగా మళ్ళీ ఒక మీటింగ్ అనేది ఇదే గుంటూరుకి అనేది పిలుచుకొచ్చినారు. అప్పుడు పెద్దిండి శ్రీనివాస్ మా గురించి, నరేష్ మా గురించి, నరేంద్ర మా గురించి, వీళ్ళు ముగ్గురు వచ్చినారనమాట. ఈ పెద్ద ఫంక్షన్ చూసుకొని మళ్ళీ వెళ్ళినాను. బిజినెస్ మంచిగా ఉందని అక్కడ ఇక్కడ నా ఇష్టంగా నేను చెప్తాను, రిజెక్షన్ రావడం. అప్పుడు మా అమ్మ వచ్చి గ్రేట్ లీనా మేడంతో కనెక్ట్ చేసినారనమాట. అప్పుడు మేడం కొద్దిగా నేర్పించింది. ఒక 2 నెలలు బిజినెస్ చేయకుండా నేర్చుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయను అనమాట. ఈ బిజినెస్లో జర్నీ చేయంగి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. నాకు నచ్చింది ఏమంటే దీంట్లో బయట ప్రపంచంలో ఎక్కడైనా ఎదుగుతుంటే లాగేస్తారు, అది మనోళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు. ఇక్కడ ఏమంటే కమిట్మెంట్ తీసుకుంటా. నీకు ఈ వారం చెక్ ఎంత కావాలి, ఫారెన్ ట్రిప్లకు పోవాలా, నీకు కారు కావాలా, లగ్జరీ లైఫ్ కావాలా, నీ పిల్లల ఫ్యామిలీకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకున్నావు, ఇక్కడ పదే అడుగుతారనమాట. బయట లైఫ్లో అది లేదు. అది నాకు మంచిగా నచ్చింది. 3 నామినీ సెక్యూరిటీ మంచిగా నచ్చింది అనమాట. ఇక్కడ నాకు ఈ 2 నాకు దీంట్లో బిజినెస్లో నచ్చినాయి. ఈరోజు జర్నీ చేస్తున్నాను. దీని పరంగా బ్యాంకాక్ విన్ అయినాను. నా టీంలో కూడా టార్గెట్ విన్ చేయించినాను. గురి ఒక మాట ఇచ్చినాడు, ఎంత ఎదిగినా మా అప్లైన్ దగ్గర మటుకు వదుకుంటాను అనమాట. ఇదే కాదు, మా అప్లైన్లకి బలహీనత కాకుండా బలంగానే ఉంటానని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినాను.